ఒకసారి జరిగిన చోట మళ్ళీ రిపిటేషన్గా జరగదు. సో కొత్త ప్లేస్ని ఎన్నిక చేయడం జరుగుతుంది. అయితే ఈసారి శ్రీకాకుళంలో చేయాలని చెప్పి ఇప్పటికే మేము నిర్ణయం తీసుకున్నాం. యాక్చువల్లీ ఒక 15 రోజుల ముందు దాకా కూడా అందరం శ్రీకాకుళంలో ఉంటుందని చెప్పి మహానాడు అని చెప్పి అనుకున్నాము. అయితే వచ్చే నెల మనకి ప్రధానమంత్రి గారు రాబోతున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ని ఓపెనింగ్ చేయబోతున్నారు. అలానే అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఓపెనింగ్ చేయబోతున్నారు. అయితే ఇంత షార్ట్ స్పాన్ అంటే తక్కువ సమయంలో 2 మీటింగ్స్ పెద్ద స్థాయి మీటింగ్స్ పెట్టుకోవాలంటే కొంత ఇబ్బంది అవుతుంది. మన ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి రావడము చాలా ఇంపార్టెంట్. సో అది అక్కడ ఫోకస్ చేద్దాము, శ్రీకాకుళంలో ఫోకస్ చేద్దాము. నెల్లూరు జిల్లాలో గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. సో నెల్లూరు జిల్లాలో జరిపితే, ఎందుకంటే మీరు చూస్తే ఏ మహానాడులో అయినా కూడా నెల్లూరు జిల్లా నాయకులకి ఒక ప్రత్యేకమైన గౌరవం ఇస్తారు. కమిటీస్లో ఖచ్చితంగా దాదాపు 20% నెల్లూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళే నాయకులే ఉంటారు. మీరు గతంలో చూస్తే నారాయణ గారు మొత్తం టోటల్గా అవసరమైన మొబిలైజేషన్ కానివ్వండి, అలానే ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయనే చేసేవాళ్ళు. అలానే రామనారాయణ రెడ్డి గారు అలానే యాక్టివ్ పాత్రలో ఉన్నారు. బీదా రవిచంద్ర గారు ఇతర జిల్లాలో జరిగినప్పుడు అక్కడ ఆయన ముఖ్య పాత్ర వహించారు. అలానే మన ఎమ్మెల్యేలు కూడా వివిధ కమిటీల్లో వాళ్ళు గతంలో పనిచేసి వాళ్ళ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు వేరే జిల్లాలో జరిగినప్పుడు కూడా. అలాంటి గొప్ప నాయకులు కలిగిన ప్రదేశం నెల్లూరు జిల్లా.